వేడుక అయ్యేలోపే వదిన వస్తానంది కదన్నయ్య. ఇప్పుడు అయిపోలేదుగా, ఇంకా ఉంది కదా. ఇంకా ఏముంది? భోజనాలు ఉన్నాయి కదా, అవి ముగిసేలోపు వచ్చేస్తుంది. నేను వెళ్ళి ఒకసారి చూసొస్తా. పని అయితే అత్తయ్యని తీసుకొస్తా. ఎక్స్క్యూజ్ మీ, ఇన్వైట్ చేయగానే వచ్చినందుకు మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్. ఈ రైట్ సైడ్లోనూ మీ అందరికి భోజనాలు ఏర్పాటు చేశాం. దయచేసి ఫోన్ చేయండి. థ్యాంక్ యూ. ఇందాకే మీ అబ్బాయి గారు 2 దండలు పట్టుకెళ్లారు. పెళ్లికి ఏమన్నా వెళుతున్నారా? మేము షాపింగ్కి వెళుతున్నా. డెబిట్ కార్డ్ ఇవ్వండి. కార్డ్ లేదు దుర్గా. కార్డ్ లేకపోవడం ఏంటి? వ్యాలిడిటీ అయిపోయింది. కొత్త కార్డ్కి అప్లై చేస్తూ దాన్ని సరెండర్ చేశా. ఇవాళ మా అమ్మ నాన్నల పెళ్లి రోజు. ఈ విషయమే రాత్రి మామికి చెప్పాను. నీకు చెప్పాడేమో అనుకున్నాను. అందరూ నన్ను మోసం చేశారు. నేనుండి ప్రయోజనం లేదు. వదిన చెప్పకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటుందన్నయ్య? అదే అర్థం కావడం లేదు ప్రియా. అది ఏ విషయంగా వెళ్ళిందో తెలియడం లేదు. అందరికీ అన్నీ తెలుసు కూడా తనకి చెప్పలేదని అనవసరంగా టెన్షన్ పెట్టారని హర్ట్ అయినట్టుంది అత్తయ్య. మీతో చెప్పిందా? అన్నీ చెప్పాలా? కొన్ని ఊహించలేమా? నా ఊహకి అది తట్టింది, అందుకే అలా అన్నాను. అసలు అమ్మకి ఈ విషయం ఎలా తెలిసింది? ఎవరు చెప్పుంటారు? నేనే పొద్దునొచ్చి దుర్గమ్మకి పెళ్లి పిలుపు చెప్పి పిలిచి వెళ్ళాను. ఉదయమా? ఎప్పుడొచ్చావు? పూర్తిగా తెల్లవారికి ముందే మామయ్య. అవునా? నువ్వు వచ్చి వెళ్ళిన విషయం అసలు అమ్మ చెప్పనే లేదు. నేను వచ్చేసరికి అత్తయ్య నిద్రపోతోంది. లేపడం ఎందుకులే అని. పొద్దునయ్యంటే నా నెత్తి మీద నన్నే చేయి పెట్టుకుని ఒట్టేసుకోమని చెప్తావు? ఇవాళ మా అమ్మ నాన్నల పెళ్లి రోజు. ఈ విషయమే రాత్రి మామికి చెప్పాను. నీకు చెప్పాడేమో అనుకున్నాను. లేచాక చెప్పాను. అదా విషయం. అయితే లక్ష్మి చెప్పేది నిజమే. ఏం నిజం? అదేరా, దుర్గా హట్ అయిందని. ఇందులో హట్ అవ్వడానికి ఏముంది నాన్న? మావయ్యకి చెప్పానని తులసి చెప్పింది కదా. నేను దానికి చెప్పలేదని హర్ట్ అయి ఉంటుంది. రేయ్, పొద్దున నీ రూమ్కి లాక్ తీస్తూ మీ అమ్మ అన్న మాటలకు అర్థం నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే దుర్గమ్మకి కోపం వచ్చే వెళ్ళుంటుంది మామయ్య. దుర్గమ్మ ఇప్పుడు అసలు ఎక్కడికి వెళ్ళినట్టు? 25 ఏళ్ల పెళ్లి రోజుని మీ పెళ్లి అన్నట్టు వదినని భయపెట్టావు. నేనేం చేశాను ప్రియా? నన్నంటావు? కాకపోతే 25 ఏళ్ల మా పెళ్లి రోజుని మీ పెళ్లి అన్నట్టు వదినని భయపెట్టావు. తను చాలా బాధపడి ఉంటుంది. అంతా కలిసి నన్ను పిచ్చిదాన్ని చేస్తారని కోపం వచ్చి వెళ్ళుంటుంది. వచ్చుంటుంది ఏంటి? వచ్చే కదా వెళ్ళింది. అక్కయ్య ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. అన్ని స్టేషన్లకి కబురు చేసి బెజవాడంతా వెతికించండి బావుగారు. అవునన్నా, కోపం వస్తే అమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఏమో. ఏమో, ఏ క్షణంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఏమో, ఎవరికి తెలుసు? భర్తగా తన ఆలోచనలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. నాకెందుకో భయంగా ఉందన్నయ్య. వదిన ఎప్పుడు ఇలా అలిగి వెళ్ళలేదు. ఏం కాదు ప్రియా, నువ్వేం భయపడకో. అవును వెంకటలక్ష్మి, మీ అత్తయ్యతో పాటు నువ్వు వెళ్ళేదే? ఎక్కడికి నేను వెళ్ళేది? అత్తయ్య వెళ్ళేది నాకు తెలియదుగా. మంగళగిరికి. మంగళగిరికా?
ఆ, ఎందుకు? అది వెళ్ళింది అక్కడికేగా. ఆ, ఎవరన్నారు? నువ్వే ఇప్పుడు అన్నావుగా. ఆ, నేనా? నేనెప్పుడన్నాను? ఇప్పుడు అన్నావుగా. ఆ, నేనెందుకంటాను? అది వెళ్ళింది నీకు తెలుసు కాబట్టి. నాకేం తెలుసు? బొంకొద్దు లక్ష్మి, నిజం చెప్పు. లేకపోతే నేను పోలీసులాగా అడగాల్సి వస్తుంది. చెప్పు, దుర్గ మంగళగిరికేగా వెళ్ళింది? ఆ, 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 అవును మావయ్య, అత్తయ్య మంగళగిరికే వెళ్ళింది. దీనికి తెలుసని ఎలా కనిపెట్టావు నాన్న? పోలీస్ బుర్ర ఆ మాత్రం కనిపెట్టలేదా? ఏమే ఇంతమంది ఇంత టెన్షన్ పడుతుంటే చెప్పొచ్చు కదా. చెప్పాగా. చెబితే అది వెంకటలక్ష్మి ఎందుకు అవుతుంది? ఇప్పుడెలా అన్నయ్య? అడ్రస్ తెలిసింది కదా, ఇక భయపడాల్సిన పనేం లేదు. తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాగా. బావా, అంత తేలిగ్గా వస్తుందా? రాక అందరినీ వదులుకుంటుందా? ఏ ప్రయత్నమైనా త్వరగా చేయండి బావగారు. ఏమే దుర్గా, నువ్వా? కబురు కాకరకాయ లేకుండా ఇంత సడన్ గా దిగావేంటే? మా మీద ఇంత ప్రేమ కలిగిందేంటే? ఎవరు పిన్ని? నా మేనల్లుడు కృష్ణప్రసాద్ లేడు, పోలీస్ కమిషనర్ అంటూ ఉంటానే, వాడి భార్య. అంటే కనకదుర్గా? ఆ కనకదుర్గే, ఇదే నా కూతురు. అవును దుర్గా, ఇంత సడన్ గా వచ్చిన కారణం ఏంటే? అంతా వీధిలోనే నా పిన్ని. బాగా అడిగావమ్మా. ఈ ఊర్లో ఇలా ఈవిడ్ని అడిగిన వాళ్ళు మీరే. రాక రాక గొప్ప చుట్టూ ఇంటికొస్తే ఎందుకొచ్చో అని గుమ్మం ముందే అడుగుతావే. నువ్వు నోరు మూసుకోవే, నువ్వు రావే దుర్గా. ఇలా కూర్చో. కొంచెం మజ్జిగ తీసుకొస్తాను, కూర్చో. ఇదిగో మజ్జిగ తాగవే దుర్గా. ఇప్పుడు చెప్పవే దుర్గా, నీ రాక కారణం ఏంటి? అంతా కలిసి నన్ను మోసం చేశారు పిన్ని. మోసమా? కొంప తీసి వాడి పెళ్లి తులసితో చేశారా? అదేం కాదు. ఆ ప్రియా సాంబాయిలు 25 ఏళ్ల పెళ్లి వేడుక చేసుకుంటూ ఆ తులసి విషయం చెప్పకుండా ఇన్ని రోజులు నన్ను ఉడికించింది. ఆ విషయం ఈయనకు కూడా తెలిసినా నాకు చెప్పకుండా నన్ను మోసం చేశారు పిన్ని. ఎంతైనా వాళ్ళు ఒకటే. నేనే ఆ ఇంట్లో పరాయిదాన్ని. అందుకే కోపం వచ్చి వచ్చేశాను. కట్టుకున్నోడి మీద అలుగొచ్చావా? ఏయ్, పోవే అవతలకే. నువ్వు నచ్చచెప్పి పంపించు. ఆలు మగల్ని ఎగేసి చెప్పి ఎడదీకు. ముందు పోతావా? పోవా, పో అవతలకే. అలా చాటుగా ఉండి వింటోందండి పిన్ని. అదంతేలేవే సొప్పనతి మొహంది. చూడు దుర్గా, వాళ్ళు అలా చేశారు ఇలా చేశారు అని నువ్వేమీ దిగులు పడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని అంతకన్నా లేదు. నువ్వు తిరిగి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఉండి చక్రం తిప్పేద్దాం. అవసరమైతే లక్ష్మి నేను పిలుస్తా, నువ్వు ఆదిత్యని పిలిపించు. వాళ్ళిద్దరికి ఇక్కడే ముడేద్దాం. ఏమంటావ్? ఇదేదో బాగుంది పిన్ని. ఇది మనూరే. ఇక్కడ మీ ఆయన ఆటలేమి సాగవు. ఆ తులసి ఆటలు, కుప్పి గంతులు, కోతి కొమ్మచాటలు అస్సలు కుదరవు. నువ్వు రాణిలా ఉండు, రాజకీయం నడిపించు. అలాగే పిన్ని. సరేలే, చెంబుడు నీళ్లు పోసుకుని వేడివేడిగా ఒక ముద్ద అన్నం తిని కాస్త రెస్ట్ తీసుకుంటానురా. నాకే ఆలోచన రావడం లేదురా.
మీ అమ్మని ఎలా వెనక్కి రప్పించాలో. నేను వెళ్ళి అమ్మని తీసుకుని వస్తానన్నా. వద్దురా, నువ్వు వెళ్తే తను వస్తుందంటావా? అమ్మ కోపం వచ్చింది, నువ్వు విషయం అమ్మ దగ్గర దాచావని, కానీ నేను దాచానని కాదుగా నాన్న. రే, నువ్వు నేను ఒకటనేగా దాని ఉద్దేశం. నాకు తెలిసి చెప్పలేదనుకుంది, నీకు తెలియదు అనుకుంటుందా? నాకన్నా ముందు నీకే తెలుసు అనుకుంటుంది కదరా. ఏమన్నా అనుకోన్నానా, నేను వెళ్ళి తీసుకుని వస్తాను. అంత కోపంగా వెళ్ళింది అంత తెలివిగా వస్తుందంటావా? వెళ్ళకపోతే అసలు రాదు నాన్న. గొడవ చేస్తుందేమరా? అమ్మేగా, కొట్టినా పర్వాలేదు, అర్చినా అన్నం పెట్టేది తనేగా. కాళ్ళు పట్టుకుని వేడుకునైనా తీసుకుని వస్తాను. సరేరా, వెళ్ళు. అదేమన్నా నువ్వు ఎదురు మాట్లాడకురోయ్. అస్సలు మాట్లాడు నాన్న. అమ్మ సంగతి నాకు తెలుసు కదా, తల వంచుకునే నిలబడతా. నీకు చెప్పకపోవడం నాన్నదే తప్పు అని నచ్చజెప్పి ఒప్పించి నేను తీసుకొస్తాను. నేను వస్తాను బావా. ఏయ్, ఎక్కడికే? మంగళగిరికి. కోర్తే కూడా రావడం ఎందుకే? చాచి కొడితే వెళ్ళి అక్కడ పడతావు. బావా ఏయ్, నోరు మూవే. ఏయ్, నేను వస్తా అనకపోతే అమ్మ వెళ్లే ముందే ఇలా బావా అత్తయ్య మంగళగిరి వెళ్తా అంటుంది అని చెప్పొచ్చు కదా. ఈ బాధంతా ఉండేది కాదుగా. నాకు మాత్రం ముందే తెలుసా, సడన్ గా బయలుదేరింది. హు, అబద్ధాలాడికి ఒళ్ళు మండుతుంది. ఆ? నువ్వు నాతో వచ్చావనుకో అంతే, అక్కడ వెళ్ళిన పనే కాదు. ఆ, అంటే నేను అదేనే ఆపశకనం అనే అంటున్నాను. హే, చూడు మావయ్య బావ ఎలా అంటున్నాడు. వాడు చిరాగ్గా ఉన్నాడు, వాడిని ఇంకా ఇరిటేట్ చేయకు. వాడిని వెళ్ళని. అందరికీ నేనంటే అలసైపోయింది. ఆ, మ్. రే ఆదిత్య, ఏంటన్నా? నీ వెంట తులసిని మాత్రం తీసుకెళ్ళకరా. దాన్ని నీ వెంట చూస్తే పుండు మీద కారం చల్లినట్టు అవుతుంది. మీ అమ్మ ఇంకా భీష్మించి కూర్చుంటుంది. భలే వాడేవి నాన్న, ఆ మాత్రం తెలీదా? నేను దాన్ని ఎందుకు తీసుకెళ్తా? అసలు నేను వెళ్ళేది కూడా దానికి చెప్పను. వస్తానన్నా, బాయ్. జాగ్రత్త. వెళ్ళొస్తాను ప్రియా. ఎక్కడికి బయలుదేరావు? దుర్గమ్మ మంగళగిరిలో ఉందని తెలిసింది కదా, అయితే తీసుకొద్దామని వెళుతున్నాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? వదినని తీసుకురావడానికి నువ్వు వెళ్ళడమేంటే? నువ్వు వెళ్ళి రా అంటే వదిన వచ్చేస్తుందా? నువ్వు చేసిన పనికే కదా వదిన అలిగి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి తిట్లు తిందామనా? వదినకు నువ్వు కనిపిస్తే ఊరుకోదు, చంపి పారేస్తుంది. ఏ, నీకు సరదాగా ఉందా వదినంటే? నువ్వు వెళ్ళడానికి వీల్లేదే. అత్తయ్య కోపం నాకు పరిచయం కానిదా? ఆవిడ తిట్లు ఏమైనా నాకు కొత్త? చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను. ఇప్పుడు నేను వెళితే ఏమవుతుంది? కోపంతో 4 తిట్లు తిడుతుంది. పడితే నాకు తలవంపులు కాదు కదా. అయినా తిట్టేది పరాయి మనిషి ఏంటి? మేనమామ భార్య అంటే కన్న తల్లితో సమానం. ఆవిడ ఏమంటే ఏమైందమ్మా? అసలు ఇప్పుడు నువ్వేమంటున్నావు? నువ్వు చెప్పడం బట్టే కదా అత్తయ్య వెళ్ళింది అని అన్నావు. ఇప్పుడు నువ్వన్న మాటే రేపు బయట నలుగురు అంటారు. తులసి దుర్గమ్మని భయపెట్టిందంట. ఆ విషయం కొడుక్కి మొగుడికి తెలిసిన దుర్గమ్మకి చెప్పలేదంట. తులసికి భయపడి దుర్గమ్మ ఇల్లు వదిలి పారిపోయిందంట అని ఊరంతా కోడే కూస్తుంది. అప్పుడెవరికి తలవంపులు? ఇందాకే ఆ వెంకటలక్ష్మి అంది కదా, దుర్గమ్మ ఆవేశంలో ఏమైనా చేసుకుంటుందేమో అని. ఒకవేళ అలా జరగకూడదు ఏదైనా జరిగితే అపనిందల పాలయ్యేది ఎవరు చెప్పు? నేను అంటే నీ కూతురు. దుర్గమ్మ నా మీద కోపంతో వెళ్ళింది. ఆ కోపానికి కారణం నేను కాబట్టి తన కోపాన్ని తగ్గించే బాధ్యత కూడా నా మీదే ఉంది ప్రియా. వెళతాను. తిడితే పడతాను, కొడితే భరిస్తాను, బతిమలాడతాను.
అవసరమైతే కాళ్ళు పట్టుకుని వేడుకుంటాను. కానీ నాకు చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు ప్రియా. దుర్గమ్మ కోపానికి కారణం నువ్వే, నాకు బాధను మిగిల్చడానికి కారణం కూడా నువ్వే అని మామయ్య కూడా నా మీదే కోపం వస్తుందమ్మా. నన్నే కాదు, అలాంటి కూతుర్ని ఎందుకు కన్నావని, నాకు దుఃఖం మిగిల్చడానికి కూతుర్ని కన్నావా అని నిన్ను అంటారు. నిన్ను మామయ్య పల్లెత్తి మాట అన్నా ఈ తులసి భరించలేదమ్మా. ఇప్పుడు నేను వెళ్ళి దుర్గమ్మతో గొడవ పెట్టుకుంటానని భయపడుకు. బతిమలాడి వెనక్కి తీసుకొస్తాను. అసలు నీ కోరికేంటి? అవ్వడం. మరి నా ఛాలెంజ్ ఏంటి? అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకోవడం. అలాంటప్పుడు దుర్గమ్మ లేకుండా ఆదిత్యని ఎలా చేసుకుంటాను? సో నేను వెళ్ళి దుర్గమ్మతో మాట్లాడి తీసుకొస్తాను. వచ్చాక మళ్ళీ మామూలే. ఏమోనే, నువ్వేమో చెప్తే వినవు. ఆవిడ నీలాగే తయారైంది. ఆదిత్య చెప్పినా వినదు, అన్నయ్య చెప్పినా వినదు. కనీసం నేను చెప్తే వింటుందా అనుకుంటే అసలు నన్ను దగ్గరకే రానివ్వదు. అమ్మా, దుర్గమ్మ ఎంత మంచిదో ఒకప్పుడు నువ్వే చెప్పావు. అలాంటి మంచి మనిషి ఏదో చిన్న కారణం వల్ల నన్ను అపార్థం చేసుకుంది. ఇలా నా ప్రయత్నాల వల్ల అపార్థం తొలగిపోవచ్చు. దుర్గమ్మ నన్నేదో చేసేస్తుంది, నేను తన కోపాన్ని తట్టుకోలేను అనే ఆలోచన నువ్వు మానే. తరం మారింది. ఇది కంప్యూటర్ యుగం. మా పిల్లల ఆలోచనలను గౌరవించండి. మా తెలివితేటలను కూడా ప్రదర్శించుకునే అవకాశం ఇవ్వండి. నువ్వేమీ భయపడకు ప్రియా. దుర్గమ్మని నేను వెళ్ళి తీసుకొస్తాను కదా. సాంబయ్య, నాకు పెట్రోల్కి డబ్బులు ఇవ్వు. ప్రియ వద్దంటుంది కదా తులసి. ఇప్పటి వరకు ఆవిడకి చెప్పాను కదా సాంబయ్య. మళ్ళీ మొదటి నుంచి నీకు చెప్పాలా? మనిషి మనిషికి కూర్చోబెట్టి చెప్పడానికి నాకు టైం లేదు. అయినా ఇన్నెందుకు? దారి ఖర్చులు కూడా ఉంటాయి కదమ్మా. సరే, ఓకే, నేను వెళ్ళొస్తాను. వెళ్ళిరామ్మా. ఉమ్. ఇదిగోవే దుర్గా, ఇది తిని చెప్పు ఎలా ఉన్నాయో. ఇప్పుడు చెప్పు పిన్ని, మరేం చేయాలంటావ్? వాళ్ళు వచ్చేదాకా భీష్మించు కూర్చోవడమే. వాళ్ళు దిగొచ్చేదాకా ఒక పట్టు పట్టాలి. అంతేనంటావా పిన్ని? అంతే. వాళ్ళు గనక దిగి రాకపోతే? నిన్ను వదిలేసి ఉంటాడా ప్రసాదు? 4 రోజులు గట్టిగా ఉండు. నువ్వు అనుకున్నవన్నీ ఇక్కడే పూర్తి చేసుకుని పోవచ్చు. ఆచారం సాంప్రదాయం కూడా అమ్మాయి ఇంట్లోనే పెళ్లి అంటారు. వాళ్ళ పెళ్లి ఇక్కడ అయిపోతే నీకెటువంటి భయం ఉండదు. చుట్టూ 400 కుటుంబాలు మనవే. బయట వాళ్ళు ఎవ్వరూ వచ్చి ఇక్కడ ఎవరూ ఏమీ చేయలేరు. ఏమంటావే దుర్గా? నీ మాటే ఫైనల్ పిన్ని, నా మాట కూడా అదే. నేను లేకుండా వాళ్ళు ఎలా ఉంటారో, వాడి పెళ్లి ఆ తులసితో ఎలా చేస్తారో నేను చూస్తాను. పెళ్లి దాకా వెళతారా? వాళ్ళకంత ధైర్యం ఉందా? అసలు వాళ్ళ ధైర్యమే నువ్వు దుర్గా. నీకు ఆ విషయం తెలీదే. వాడు రాకపోతే? అసలు అలాంటి ఆలోచనలు నీ బుర్రలోకి రానీకే. ముందుగా వచ్చేదే వాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తావు పిన్ని? ఇదిగో దుర్గా, భార్యాభర్తలు ఎవరు అలిగినా ముందు రాయబారం పిల్లలతోనేనే. మా ఆయన నేను అలిగినప్పుడు మా అబ్బాయి అమ్మాయిలతోనే మెల్లగా కథ నడిపించేవాడు. నేను అంతే. ఏం చేసేవారు? పాత చింతకాయ పచ్చడి ఇప్పుడెందుకే? ఆయన వివరంగా చెప్పాలంటే నాకు సిగ్గే. అబ్బో, ఇప్పటికీ ఆయన తలుచుకుంటే సిగ్గే. అంత చిలిపా బాబాయి? వదిలేవే, ఇప్పుడు జరగాల్సింది చూడు. ఇంకా చూసేదే ఉంది పిన్ని. భీష్మించుకుని కూర్చోవడమే అన్నావుగా. కూర్చుంటాను. వాళ్ళ కోసం ఎదురు చూస్తూ కూర్చుంటాను. వస్తే వాడికి లక్ష్మికి పెళ్లి చేయటం. ఎవరూ రాకుండా పోతే పోయింది అని వదిలేస్తే వెళ్ళి కృష్ణలో దూకటం. చాచా,